లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పంతం కొద్దీ షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో నిలబడినప్పటికీ కాంగ్రెస్ ఏ ఒక్క చోట కూడా ఖాతా తీసుకురాలేకపోయింది. ముఖ్యంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం కోసమే పన్నాగం పన్నింది. అనుకున్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప మెజారిటీ ఓట్లను సైతం కాంగ్రెస్ నేతలు చీల్చినట్లుగా కనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ ఓట్ల వల్లే వైసీపీకి చాలా నష్టం కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇన్ని ఓట్లను చీల్చలేదు. కేవలం జగన్ చెల్లెలు కారణంగానే చీలాయి. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంతో తన అన్నను ఓడించాలని లక్ష్యంతో కష్టపడి మరి చేసిన తను మాత్రం గెలవలేదు. కానీ తన అన్నను ఓడించడంలో సక్సెస్ అయింది. దీనివల్ల వైసీపీ పార్టీ తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంది. కడప జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం చాలా చూపించింది. ఆ జిల్లాలో 2 స్థానాలలో వైసీపీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కూడా కారణమైంది. కడప నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి కారణం కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన వ్యక్తికి 24,500 ఓట్లు పడడమే. టీడీపీ అభ్యర్థి రెడ్డిగారి మాధవికి కేవలం 18,860 ఓట్లతో గెలిచింది. అలాగే రాయచోటి నుంచి నిలబడిన గడికోట శ్రీకాంత్ ఓటమి అయ్యారు. టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి 2,495 ఓట్లతో గెలిచారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ 5,000కు పైగా ఓట్లను చీల్చింది. అనంతపురంలో ధర్మవరం నియోజకవర్గం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి అయ్యారు. అక్కడ బీజేపీ పార్టీ సత్యకుమార్ కేవలం 3,734 ఓట్లతో గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 3,758 ఓట్లను చీల్చింది. మడకశిర, మదనపల్లె, సత్యవేడు, నందికొట్కూరు, ఇతరత్న నియోజకవర్గం కూడా వైసీపీ ఓటమికి కాంగ్రెస్ పార్టీని ముఖ్య కారణం అన్నవి. ఓడించడంలో షర్మిల సక్సెస్ అయింది. ముఖ్య కారణం అన్నని ఓడించడంలో షర్మిల సక్సెస్ అయింది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్.